అయితే చెక్ చేసుకోవచ్చు. నేను చేపెడతాను, మనకైతే బజర్స్ అయితే వస్తుంది అనమాట. హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరణ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ తెలుగు. సో గాయ్స్, అందరూ ఎలా బాగున్నారా? సో గాయ్స్, ఈరోజు కొత్త అప్డేట్ వచ్చేసి మనం అయితే చూసుకోవచ్చు, మీకైతే అర్థమైపోతుంది. ఇది వచ్చేసి లేజర్ సెక్యూరిటీ అలారం అనమాట. అండ్ దగ్గరలో అయితే మనకైతే సైన్స్ ఫేర్ అయితే ఉందన్నమాట. సో దానికోసం అయితే స్కూల్ కిడ్స్కి అయితే మనం అయితే ఇలాంటి బెస్ట్గా ఇది ఒక ప్రాజెక్ట్ ఇచ్చినామంటే మనమైతే సో కొంచెం సాటిస్ఫై ఉంటుంది కదా. సో దానికోసం మనమైతే తయారు చేస్తాం అనమాట. అండ్ మన ఛానల్ కొత్త కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం యూజ్ చేసే 3 పైప్స్ ఇవే అనమాట. దాంతోపాటు మనం ఒక కార్డ్బోర్డ్ షీట్ కావాలి. ఆ కార్డ్బోర్డ్ షీట్ ఇదనమాట. దాని కింద బేస్ కోసం మనకైతే ఈ కార్డ్బోర్డ్ షీట్ అయితే వాడుతున్నాను. అండ్ దాంతోపాటు ఒక పీవీసీ షీట్ వాడుతున్నాను నేను. సో గైస్, నెక్స్ట్ ఐటమ్స్ వచ్చేసి BC547 ట్రాన్సిస్టర్ ఒకటి, 100K రెసిస్టర్స్ ఒకటి, స్విచ్ ఒకటి చిన్నది, అండ్ LDR సెన్సార్ ఒకటి, అండ్ బజర్ 5V బజర్ అనమాట. ఇది లేజర్ లైట్ అనమాట. బయట మనకు షాప్స్లో అయితే దొరుకుతాయి అనమాట. అరౌండ్ 80 రూపీస్కి ఎంతగా దొరుకుతుంది అనమాట. ఇది మా తమ్ముడు ఇచ్చాడు నాకు. అండ్ దాంతోపాటు మనకు లాస్ట్ వచ్చేసి మిర్రర్స్ అనమాట. ఈ మిర్రర్స్ వచ్చేసి మనకు ఇంట్లో కానీ లేదంటే బయట షాప్స్లో అయినా దొరుకుతాయి మనకు. ఇది తీసుకోవచ్చు మనము. సో గైస్, బేస్ అయితే రెడీ అయిపోయింది అనమాట. మీరు చూసుకోవచ్చు. నేను గ్లూ వేసి నీట్గా అయితే పర్ఫెక్ట్గా అయితే గ్లూ అంటించేసాను అనమాట కార్డ్బోర్డ్ షీట్కి అయితే. ఇప్పుడు BC547కి అయితే మనం అయితే 100K రెజిస్టర్ అయితే అటాచ్ చేయాలన్నమాట. BC547 ఫస్ట్ టర్మినల్కి సెకండ్ టర్మినల్కి అయితే అటాచ్ చేయాలి, సాల్డరింగ్ చేయాలి. మీ స్క్రీన్ పైన చూడొచ్చు నేను అటాచ్ చేస్తాను. సో గైస్, BC547కి అయితే 100K రెజిస్టర్ని అయితే కంప్లీట్ చేసాం అనమాట ఇప్పుడు మనము. అండ్ ఇప్పుడు పీవీ షీట్కి అయితే మనం అయితే బజర్ని పేస్ట్ చేశాను ఇప్పుడు నేను. అండ్ బ్లాక్ వైర్ని కట్ చేసి మనం ఫస్ట్ టర్మినల్కి అయితే అటాచ్ చేయాలన్నమాట బ్లాక్ వైర్ని. అండ్ మన దగ్గర ఉన్న చిన్న స్విచ్ని అయితే ఫేస్ స్టిక్ అయితే మనం అయితే అంటించుకోవాలన్నమాట. మీ స్క్రీన్ పైన చూడొచ్చు నేను అటాచ్ చేస్తున్నాను. అలా అంటించుకున్న తర్వాత మనకు బజర్కు ఉన్న ప్లస్ వైర్ వచ్చేసి వన్ సైడ్ స్విచ్కి అయితే మనం అయితే యాడ్ చేయాలన్నమాట. రెడ్ వైర్ని సాల్డరింగ్ చేసుకోవాలి. అండ్ మన దగ్గర ఉన్న 9V HDF బ్యాటరీ ఉంటాయి కదా కనెక్టర్స్. సో వాటిని తీసుకొని ప్లస్ వరకు అయితే ప్లస్కి బజర్ కనెక్ట్ చేయాలన్నమాట స్విచ్కి. అండ్ పక్కన బ్లాక్ వైర్ వచ్చేసి BC547 ట్రాన్సిస్టర్ అయితే థర్డ్ టర్మినల్కి అయితే యాడ్ చేయాలి మనము. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఉన్న LDR సెన్సర్ వచ్చేసి సెకండ్ టర్మినల్కి థర్డ్ టర్మినల్కి అయితే సాల్డరింగ్ చేయాలన్నమాట. ఇండికేషన్ కోసం అయితే ఒక లైట్ అయితే అటాచ్ చేస్తున్నాను నేను. మనం బజర్కి ఇచ్చాం కదా కనెక్షన్స్, సేమ్ కనెక్షన్ వచ్చేసి లైట్ కూడా ఇవ్వాలన్నమాట. నేను మీ స్క్రీన్ పైన చూసుకోవచ్చు. నేనైతే సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ఇచ్చానమాట. మీరు చెక్ చేయండి ఒకసారి, నీట్గా అర్థమైపోతుంది మీకు. సో గైస్, సర్క్యూట్ డయాగ్రామ్స్ అయితే మన కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడు. సో గైస్, నేనైతే వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే కొంచెం కట్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆ లేజర్ నుంచి ఈ మిర్రర్ పై నుంచి ఈ మిర్రర్కి అయితే మనకైతే వేవ్స్ అయితే ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. లాస్ట్ డాట్ చూసుకోవచ్చు కింద ఎండింగ్లో, అక్కడైతే మనమైతే LDR సెన్సర్ అయితే పెట్టాలన్నమాట. ఇప్పుడైతే మీ సర్క్యూట్ బోర్డ్ని వచ్చేసి నేనైతే గ్లూ స్టిక్ అయితే పర్ఫెక్ట్గా అంటించేసాను అనమాట. HDF బ్యాటరీ వచ్చేసి నేనైతే పక్కనైతే పేస్ట్ చేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఇండికేషన్ లైట్ వచ్చేసి నేను బజర్కి మనం ట్రాన్సిస్టర్ పెట్టాం కదా, సో అక్కడైతే కొంచెం గ్లూ వేసి అంటించేసాను అనమాట మనము. అండ్ ఇప్పుడు వచ్చేసి LDR సెన్సర్ వచ్చేసి మనం అయితే అక్కడ పేస్ట్ చేస్తాం. చూడవచ్చు మీ ఫేక్ అయితే నేనైతే పేస్ట్ చేస్తున్నాను అక్కడ నేను. లాస్ట్కి అయితే ఫినిష్ అయిపోయింది అనమాట. లాస్ట్కి వచ్చేసి అయితే మనమైతే ఫిట్ చేసాం అనమాట. ఇక్కడ వచ్చి LDR సెన్సర్ అయితే పెట్టున్నాం మనము. అండ్ ఇప్పుడైతే మనమైతే పవర్ అయితే ఆన్ చేద్దాం ఒకసారి చూసుకో. సో గైస్, మీరైతే చూసుకోవచ్చు. మనమైతే ఇప్పుడైతే ఒకసారి హ్యాండ్ అయితే పెడతాము, చూసుకోవచ్చు. నేను ఇక్కడ చేపెట్టేటప్పుడు అయితే మీకైతే ఇదైతే బజర్ సౌండ్ అయితే వస్తుందన్నమాట. సో మనమైతే ఇట్లయితే చేసాం అనమాట. సో ఇది మీకు కేవ్స్ కనిపించాలంటే నేను ఒకటి చూపిస్తాను అనమాట మీకు. నేను ఇది పెట్టాను అనమాట. ఒకసారి మీరైతే చూసుకోవచ్చు లెన్స్ అనేది ఎట్లా వెళ్తున్నాయో. సో మీకు కనిపిస్తాయి అనుకుంటాను అయితే నేను హ్యాండ్ పెట్టినప్పుడు అయితే ఇలా అయితే మనకైతే బజర్ ఇండికేట్ అయితే చేస్తుంది అనమాట. ఒకసారి నేను లైట్ ఆపేసి చెక్ చేశాను అనమాట వేవ్స్ ఎలా వెళ్తున్నాయని చెప్పేసి. రెడ్గా చూడొచ్చు మీరు ఎట్లా వెళ్తున్నాయో. సో గైస్, వీడియో చూసారు కదా, ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా కొత్తగా వచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. దగ్గరలో సైన్స్ ఫేర్ ఉంది కాబట్టి ఇలాంటి ప్రాజెక్ట్స్ అయితే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనమైతే ఇలాంటి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో ఆన్ సాటర్డే గైస్. లవ్ యూ అండ్ టేక్ కేర్. బై గైస్. మనమైతే నెక్స్ట్ సాటర్డే కొత్త వీడియోలు అయితే కలుసుకుందాం. జై హింద్. బాయ్.